వెల్కమ్ టు ట్రేడింగ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త బిగ్గెస్ట్ లూట్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క లూట్లో మనకి పర్ అకౌంట్కి $40 సంబంధించిన ప్రాఫిట్ అనేది రిసీవ్ అవడం జరుగుతుందన్నమాట. అలాగే ఇచ్చిండి ఇప్పుడు ఏదైతే లూట్ చెప్తున్నాయి, ఈ యొక్క లూట్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది ఈ యొక్క యాప్లో నేను $39 అని చెప్పి 2 times అయితే విత్డ్రా చేయడం జరిగింది. అండ్ నాకు ఇక్కడ 2 times సంబంధించిన పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా. సో టోటల్గా నేను ₹5,400 వరకు ఏం చేయడం జరిగింది ఈ యొక్క లూట్ ద్వారా. సో పేమెంట్ అయితే 100% అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎటువంటి కేవైసీ గడ్ లేదనమాట. ఓకేనా. సో మీరు అన్లిమిటెడ్గా అకౌంట్స్ క్రియేట్ చేసి లూట్ చేసుకోవచ్చు ఈ యొక్క లూట్ ద్వారా. సో ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారు, సింపుల్గా యొక్క లింక్ మీద క్లిక్ చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, చూడండి ఎటువంటి యాప్ వచ్చినా సరే ముందుగా మనకి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎటువంటి యాప్ పోస్ట్ చేసినా సరే దానికి సంబంధించి పేమెంట్ అనేది 100% రిసీవ్ అయితే అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. సో ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఇప్పుడు ఏదైతే లూట్ చెప్తున్నాయి, ఈ యొక్క లూట్ సంబంధించిన యాప్ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క లూట్ సంబంధించిన యాప్ లింక్ మీద క్లిక్ చేయండి. సో వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా సైన్ అప్ అవ్వాలని చెప్తాను. అండ్ అలాగే ఇందులో ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. అండ్ అలాగే అంటే ఎటువంటి కేవైసీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. సో ఇందులో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలని చెప్తాను. ఇక్కడ మనకి పక్కన రిజిస్టర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరూ కూడా ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీకు సంబంధించిన మెయిల్ ఐడి క్రియేట్ చేయండి. అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కనపడుతుంది కదా. సో అందరూ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఓటీపీని సెండ్ చేయండి. ఓకే. సో సెండ్ చేసిన తర్వాత మనకి ఓటీపీ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఇందులో ఓటీపీ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు అన్నమాట. ఓకేనా. సో మాక్సిమం 10 minutes కానీ 20 minutes కానీ మనకి ఓటీపీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క లూట్ బాగా వైరల్ అవుతుంది. సో అందువల్ల ఓటీపీ అనేది లేట్గా వస్తుంది. అండ్ మీరు సింపుల్గా ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఓటీపీ వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. ఓకేనా. అండ్ ఒక 10 to 20 minutes వెయిట్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే మళ్ళీ ఇక్కడ సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఇన్స్టెంట్గా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ పదే అంటే సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయకండి ఎవరు కూడా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇందులో మనకి ఓటీపీ ఎక్కడ ఉంటుందని చెప్తాను. సింపుల్గా ఇక్కడ మనకి పైన 3 lines ఆప్షన్ కనపడుతుంది. సో అందరూ 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్పామ్ ఫోల్డర్ అయితే కనపడుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బిట్లాంటిస్ అని చెప్పి ఒక మెయిల్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఇందులో మనకి ఓటీపీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరేం చేస్తారు, సింపుల్గా ఇక్కడ ఏదైతే ఓటీపీ ప్రొవైడ్ చేస్తారో ఈ యొక్క ఓటీపీకి మీరు కాపీ చేయండి. ఓకేనా. సో ఓటీపీ కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు కాపీ చేసిన ఓటీపీని ఇక్కడ పే చేయండి. సో పే చేసిన తర్వాత మనకి రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయితే అయిపోండి. మీరు ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇందులో మనకి సైన్ అప్ బోనస్గా $10 అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే మీకు వచ్చిన $10 యూజ్ చేసి సో $40 ఏం చేసి మీ యొక్క వ్యాజరిక్సర్ Coin-DCX అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇందులో మనకి $10 ఏ విధంగా వస్తుంది. అండ్ అలాగే మనకు వచ్చిన $10 యూజ్ చేసి మనం $40 ఏ విధంగా ఏం చేయాలని చెప్పి సో ఇప్పుడు చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. అండ్ అలాగే ఇందులో మీరు సైన్ అప్ అయితే సో లాగిన్ అయితే అయిపోతారు కదా. సో లాగిన్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన ప్రొఫైల్ ఐకాన్ అనేది కనబడుతుంది. సో అక్కడ సో అందరూ ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఈ యొక్క ఐడి అయితే మీరు ఇక్కడ కాపీ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను నా యొక్క ఐడి ఇక్కడ కాపీ చేశాను. ఐడి కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు ఐడి కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన గూగుల్ ఫామ్ లింక్ అనేది నేను మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గూగుల్ ఫామ్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ ఫామ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క గూగుల్ ఫామ్లో మన యొక్క ఐడి అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి సింపుల్గా మీరు కింద స్క్రోల్ చేయండి. సో కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యువర్ ఆన్సర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఐడి అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ నా యొక్క ఐడి ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్ కానీ లేకపోతే టెలిగ్రామ్ అకౌంట్ అంటే రెండిట్లో ఏదైనా ఒక దాంట్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే వాళ్ళకి ట్విట్టర్ ఛానల్ అయితే ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ట్విట్టర్ ఛానల్ అయితే కనపడుతుంది కదా. సో అందరూ కూడా ఈ యొక్క ట్విట్టర్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను సింపుల్ ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ సో ట్విట్టర్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ మనకి పైన ఫాలో అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరూ ఇక్కడ మీరు ఫాలో అయితే అయిపోండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫాలో అయిపోయాను. సో ఫాలో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్ ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేయండి. సో కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే పోస్ట్ ఉందో ఒక పోస్ట్కి మీరు లైక్ రీట్వీట్ అయితే ఇచ్చేయండి. సో లైక్ రీట్వీట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీకు ట్విట్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన సో ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ట్విట్టర్ యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారో ఆ యొక్క ట్విట్టర్ యూజర్ నేమ్ అనేది కాపీ చేయండి. అంటే మీకు సంబంధించిన ట్విట్టర్ యూజర్ నేమ్ ఇక్కడ మీరు కాపీ చేయండి. సో ట్విట్టర్ యూజర్ నేమ్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి నా యొక్క ట్విట్టర్ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడింది కదా. సో అందరూ కూడా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే అంతకంటే ముందుగా ఇక్కడ చూడండి ఇక్కడ మీ యొక్క ఐడి కరెక్ట్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే చూడండి మనకి ఇక్కడ ఏదైతే గూగుల్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నామో ఆ యొక్క మెయిల్ ఐడి అండ్ అలాగే ఇప్పుడు మీరు యాప్లో సైన్ అప్ అయ్యారు కదా. సో ఈ యొక్క బిట్లాంటిస్ యాప్లో ఓకేనా. సో మీరు బిట్లాంటిస్ యాప్లో యూజ్ చేసిన మెయిల్ ఐడి అండ్ గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేసే మెయిల్ ఐడి రెండు కూడా సేమ్ ఉండాలి. అప్పుడే మీకు $10 అని ప్రాఫిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను సింపుల్గా నేను కిందకి స్క్రోల్ లైన్ చేశాను. సో కింద స్క్రోల్ లైన్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అయితే కనపడగా. సో అందరికీ మీరు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి విత్ ఇన్ 24 to 48 అవర్స్లో మీకు $10 అని ప్రాఫిట్ అనేది మీ యొక్క బిట్లాంటిస్ యాప్లోకి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మీకు $10 రిసీవ్ అయిపోయిన తర్వాత ఇందులో మనం $40 ఏ విధంగా ఏం చేయాలని చెప్పి ఇప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీరు గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 or 3 డేస్లో ఇక్కడ మీకు సైన్ అప్ బోనస్గా $10 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో $10 అనేది ఇక్కడ మనకి లైవ్ అకౌంట్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీకు $10 అని యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో $10 వచ్చిన తర్వాత మనకి వచ్చిన $10 యూజ్ చేసి మనం $40 అయితే ఇన్స్టెంట్గా ఎండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో $40 ఏ విధంగా ఎండ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మీరు కింద స్క్రోల్ లైన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అప్ అండ్ అలాగే డౌన్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే కనపడుతుంది కదా. సో మీరేం చేస్తారంటే $5 అనేవి అప్ మీద అండ్ $5 అనేవి డౌన్ మీద బెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో బెట్ చేసిన తర్వాత మనకి 1 minute రిజల్ట్ అయితే వస్తుంది. 1 minute రిజల్ట్ వచ్చేసిన తర్వాత మనకి ఎవ్రీ టైం కూడా మనకి $5 అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఈ రెండిట్లో ఏది విన్ అయినా సరే మనకి +$5 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిసారి కూడా మనకి $5 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఇందులో మనం బెట్ ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇక్కడ మనకి మల్టిపులర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడదు. సో అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు పైన 300% కింద 1 minute అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి అమౌంట్ బై అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడదు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే $5 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో $5 ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సైన్ అప్ బోనస్గా $10 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క $10 మీరు ఏం చేస్తారంటే $5 అనేవి అప్ మీద పెట్టండి. ఓకేనా. సో జస్ట్ ఇక్కడ మీరు అప్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే బెట్ అయిపోతుంది. సో వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ వెంటనే డౌన్ మీద పెట్టాల్సి ఉంటుంది. అంటే రెండు కూడా ఒకేసారి మీరు బెట్ చేయాల్సి ఉంటుంది. సో బెట్ చేసిన తర్వాత 1 minute వరకు వెయిట్ చేయండి. సో 1 minute వరకు వెయిట్ చేసిన తర్వాత మీకు సో $10 కాస్త +$5 ప్రాఫిట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. టోటల్గా నెక్స్ట్ టైం మీకు సో $15 అని ప్రాఫిట్ అనేది మీ యొక్క లైవ్ అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోతుంది అన్నమాట. అండ్ మీకు మీ యొక్క వాలెట్లో సో $15 అయితే ఉంటాయి కదా. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా. మళ్ళీ $5 అప్ మీద $5 డౌన్ మీద పెట్టాల్సి ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ $5 నుంచి ప్రాఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఎన్నిసార్లు అయితే బెట్ చేస్తారో అన్నిసార్లు కూడా మీకు సో $5 అని చెప్పి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి $40 అవుతాయి సో $40 అయిపోయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఎవరికైనా అర్థం కాకపోయినట్లయితే సో ఇప్పుడు నేను డెమో చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఇచ్చిన మనకి డెమో అయితే చూపెడుతున్నారు కదా. సో ఈ డెమోలో నేను ఎలా అయితే ప్లే చేస్తున్నానో రేపటి రోజు మీకు బోనస్ వచ్చిన తర్వాత ఈ యొక్క లైవ్ యాప్లో కూడా ఈ విధంగా అంటే ఆ విధంగానే మీరు ప్లే చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను డెమో ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా యొక్క వాలెట్లో సో $1 lakh USDT అయితే ఉందన్నమాట ఆల్మోస్ట్. సో ఇందులో నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను సో రేపటి రోజు మీకు బోనస్గా $10 అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అమౌంట్ బై అని చెప్పి ఇక్కడ మీరేం చేస్తారు ఒక $5 అని ఎంటర్ చేయండి. ఓకేనా. సో $5 ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే డౌన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను అప్ అనే ఆప్షన్ మీద వెంటనే క్లిక్ చేశాను. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను డౌన్ అనే ఆప్షన్ మీద వెంటనే క్లిక్ చేశాను. అండ్ అలాగే చూడండి మనకి ట్రేడ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడగా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సో టైం అయితే అయిపోతుంది మేడం. ఓకే. ఇక్కడ మనకి టైం అయితే కనపడుతుంది. సో టైం అయిపోయే వరకు కూడా ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక అకౌంట్ అనేది విన్ అయితే అయిపోతుంది. సో విన్ అయిపోయిన తర్వాత మనకి టోటల్ అమౌంట్ ఎంత అయితే ఉందో అంత అమౌంట్ అనేది మనకి మెయిన్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి 34 seconds 32 seconds అయితే రన్ అవుతుంది కదా. సో అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఏదైనా ఒక అకౌంట్ అనేది విన్ అయిపోతుంది. అంటే ఈ యొక్క గ్రాఫ్ ఏదైతుందో ఈ యొక్క గ్రాఫ్ అనేది మనకి అప్లోకైనా వెళ్ళిపోతుంది లేకపోతే డౌన్లోకైనా వెళ్ళిపోతుంది 1 minute తర్వాత. ఓకేనా. అండ్ అలాగే చూద్దాం ఇప్పుడు మనకి సో ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ 10 seconds అయితే ఉంది. సో ఈ 10 seconds అండ్ ఈ యొక్క 10 seconds వరకు అంటే ఎండ్ అయిపోయే వరకు కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి సో అప్లోకి పోయినా డౌన్లోకి పోయినా ప్రాఫిట్ వచ్చేసరికి +$5 అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి ఇంకా మనకి 3 seconds అయితే ఉంది. సో చూద్దాం ఇప్పుడు మనకి
సో ప్రాఫిట్ వస్తుందా లేకపోతే సో లాస్ అనేది ₹1 కూడా రాదు ఫ్రెండ్స్, ఓకేనా. సో లాస్ రాదు. అండ్ అలాగే ఇచ్చిన నాకు $15 సంబంధించిన ప్రాఫిట్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది అనమాట, ఓకేనా. సో నేను చెప్పాను కదా, సో మనకు వచ్చిన $10 యూజ్ చేసి మనం 5 టైమ్స్ అప్ మీద $5 అప్ మీద $5 డౌన్ మీద పెట్టినట్లయితే మనకి ఎవ్రీ టైం కూడా మనకి ప్లస్ $5 సంబంధించిన ప్రాఫిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు నా దగ్గర 99,995 ఉండాల్సింది. సో నాకు పక్కన $5 ఎక్స్ట్రా వచ్చేసాయి, ఓకేనా. అంటే ఎవ్రీ టైం కూడా మనకి $5 సంబంధించిన ప్రాఫిట్ అనేది మన యొక్క యాప్లకి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మళ్ళీ సో $5 అప్ మీద మళ్ళీ $5 డౌన్ మీద పెట్టినట్లయితే సో ఏదో ఒక అకౌంట్ విన్ అవుతుంది, మళ్ళీ ప్లస్ $5 అయితే వస్తాయి. సో ఈ విధంగా మీరు ఒక 6 or 7 టైమ్స్ కానీ మీరు ఈ విధంగా గేమ్ ప్లే చేసినట్లయితే టోటల్గా మీరు $40 అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో $40 అయిపోయిన తర్వాత ఇందులో మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ మనకి వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో అందరికీ ఇక్కడ మీరు వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి విత్డ్రా అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో అందరూ కూడా విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి TRC20 అయితే అడుగుతారు అనమాట, ఓకేనా. సో TRC20 అంటే మీ యొక్క బైనాన్స్ కానీ, సో ఓకే 1 minute. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఇక్కడ మీరు ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో బైనాన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి USDT సెలెక్ట్ చేసుకుని మనకి డిపాజిట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి TRC20 అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో అందరూ కూడా జాగ్రత్తగా పోయినండి. TRC20 అండ్ TRC20 వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి TRC20 అయితే కనబడుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క TRC20 ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీ యొక్క అడ్రస్ ఉంది, ఈ యొక్క అడ్రస్ మీరు కాపీ చేయండి. సో అడ్రస్ కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఈ యొక్క యాప్లోకి అయితే వచ్చేయండి, అంటే ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మీరు అడ్రస్ అయితే ఇక్కడ పే చేయండి. సో అడ్రస్ పే చేసిన తర్వాత మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అంటే మీ యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఒక ఓటీపీ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్లో మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేస్తారో అంత అమౌంట్ అనేది మీ యొక్క బైనాన్స్ యాప్కి అయితే రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లూట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మనీ అనేది ఏం చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు నేను ఒక అన్లిమిటెడ్ ట్రిక్ అని చెప్తాను. సో ఈ అందరూ కూడా ఈ యొక్క ట్రిక్ యూజ్ చేసి మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసి లూట్ చేయవచ్చు అనమాట, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం అన్లిమిటెడ్గా ఏ విధంగా అకౌంట్స్ క్రియేట్ చేయాలని చెప్తాను. సో మీరేం చేస్తారంటే సింపుల్గా మీరు ప్లే స్టోర్ నుంచి వియా బ్రౌజర్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ని మీరు ఓపెన్ చేయండి. అండ్ అలాగే చూడండి అంతకంటే ముందుకు ఈ యొక్క యాప్ని మీరు క్లియర్ డేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఓకే. సో ఇక్కడ యాప్ అండ్ ఫుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు క్లియర్ డేట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ యొక్క యాప్ని మీరు క్లియర్ డేట్ చేయండి. సో క్లియర్ డేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ యొక్క యాప్ని మీరు ఓపెన్ చేయండి, ఓకేనా. సో వియా బ్రౌజర్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ అగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీరు ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ అనేది ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేయండి. అండ్ అలాగే ఇచ్చిన ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీకు సంబంధించిన ఏదైతే రెఫర్ లింక్ ఉందో సింపుల్ ఈ యొక్క రెఫర్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా వియా బ్రౌజర్లో మాత్రమే మీరు అకౌంట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో అదర్ బ్రౌజర్లో మీరు 80% అయినా సరే మీరు అకౌంట్స్ అయితే క్రియేట్ చేయకండి. అండ్ మీకు సంబంధించిన ఇక్కడ రెఫర్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇచ్చిన ఇక్కడ వెయిట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్కి మీరు సైన్ అప్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పక్కన రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర వేరే మెయిల్ ఐడి ఉంటుంది కదా, సో వేరే మెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వెబ్సైట్లో మీరు సైన్ అప్ అయితే అయిపోండి, ఓకేనా. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క యాప్లో అంటే మీకు సంబంధించిన అకౌంట్ ఐడి అయితే ఉంటుంది కదా, సో ఆ యొక్క ఐడి అయితే మీరు కాపీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇందులో మనం గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా. సో గూగుల్ ఫామ్లో మన యొక్క ఐడి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్తాను. సింపుల్గా మీరు ఏం చేస్తారు, మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క వియా బ్రౌజర్ యాప్లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా మీరు కింద స్క్రోల్ చేయండి. సో కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైన్ ఇన్ టు గూగుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క బిట్లాంటిస్ వెబ్సైట్లో ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేసి సైన్ అప్ అయ్యారో అదే మెయిల్ ఐడి యూజ్ చేసి ఈ యొక్క గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే చూడండి మనకి చాలా మంది దగ్గర సో ట్విట్టర్ అకౌంట్స్ అయితే ఉండవు కదా. సో ట్విట్టర్ అకౌంట్స్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, ఓకేనా. సింపుల్గా ఒక లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా. సో ట్విట్టర్ యూజర్ నేమ్ అని సబ్మిట్ చేయవచ్చు, లేకపోతే టెలిగ్రామ్ యూజర్ నేమ్ అని సబ్మిట్ చేయవచ్చు. అంటే రెండింటిలో ఏదైనా ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ట్విట్టర్ యూజర్ నేమ్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు కాబట్టి సో మీరేం చేస్తారంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన టెలిగ్రామ్ యూజర్ నేమ్ అంటే ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా. సో టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐడి అనే ఆప్షన్ దగ్గర మీకు సంబంధించిన ఏదైతే ఐడి ఉందో, ఓకేనా. సో గేమ్ ఐడి ఉంటుంది కదా, ఆ యొక్క గేమ్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో సబ్మిట్ చేయండి. వితిన్ 2 or 3 డేస్లో మీకు $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ యొక్క యాప్లోకి వచ్చిన $10 బోనస్ $10 సంబంధించిన బోనస్ యూజ్ చేసి ఒక $40
$10 ఏం చేసి మీ యొక్క బైనాన్స్ యాప్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేయాలనుకున్నారో అన్ని అకౌంట్స్ క్రియేట్ చేయండి. అండ్ ఆల్రెడీ ఒకసారి ఈ యొక్క గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క వియా బ్రౌజర్ యాప్ని క్రియేట్ చేసి ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసి ఇంకో మెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వండి. ఓకేనా. అండ్ మీ దగ్గర ఎన్ని టెలిగ్రామ్ అకౌంట్స్ అయితే ఉంటాయో అండ్ అలాగే ఎన్ని ట్విట్టర్ అకౌంట్స్ అయితే ఉంటాయో అన్నిటికి యూజ్ చేసి ఈ యొక్క యాప్లో సైన్ అప్ అయ్యి $10 బోనస్ ఏం చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఇంకా ఎవరికైనా ప్రాసెస్ అంటే మనకు $10 వచ్చిన తర్వాత ఏ విధంగా $40 ఏం చేసుకోవాలని చెప్పి ఇంకా ఎవరికైనా అర్థం కాకపోయినట్లయితే నేను మనకు టెలిగ్రామ్ ఛానల్ ఒక చిన్న స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ యొక్క వీడియో చూసి మీకు వచ్చిన $10 బోనస్ తోటి $40 ఏం చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే లూట్ చెప్పానో ఈ యొక్క లూట్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అండి. సో 100% పేమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు విత్డ్రా చేసిన సెకండ్లోనే పేమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే చూడండి, సో టోటల్గా నేను $68 సంబంధించిన ప్రాఫిట్ అయితే లూట్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు కూడా అన్లిమిటెడ్గా అకౌంట్స్ క్రియేట్ చేసి లూట్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ టైం కూడా మీరు ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సో అకౌంట్స్ బ్లాక్ అయ్యే అవకాశం అయితే లేదు, కానీ బోనస్ అయితే రాదనమాట. ఓకేనా. సో ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేయండి. అండ్ అలాగే నేను ఎలా అయితే చెప్పానో సేమ్ యాజ్ డీస్గా విధంగా ఫాలో అవ్వండి. ఈజీగా మీరు పర్ అకౌంట్కి $40 సంబంధించిన ప్రాఫిట్ అయితే ఏం చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్.